నా పేరు కె శ్రీనివాసులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడిని. మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులమంతా కూడా 19,500 మంది ఈరోజు 15వ రోజు సమ్మెబాట పట్టడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా సమ్మె చేస్తున్న సందర్భంలో నాటి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ గారు వరంగల్ జిల్లాలోని హన్మకొండలో మా సభకు విచ్చేసి సంఘీభావం తెలుపుతూ మీ సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నాము, మీరు మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మీకు అందరు కూడా రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా టీ తాగినంత సేపట్లో జీవో ఇస్తామని చెప్పారు. కనుకనే సీఎం రేవంత్ రెడ్డి సార్, మన మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, మీరు మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 100 రోజులు కాదు 365 రోజులు అయిపోయింది సార్. మేము సమ్మె బాటలో పట్టి కూడా 14 రోజులు అయిపోయింది. మరి స్పందించండి, వేడుకుంటున్నాం మిమ్మల్ని. మరి సమగ్ర శిక్ష అభియాన్లో వివిధ విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19,500 మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. మేమంతా కూడా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారమే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ కాబడినాం సార్. అన్ని అర్హతలు ఉన్నాయి. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ కాబడినాం. కనుక మా ప్రధానమైన డిమాండ్లు రెగ్యులరైజ్ చేయాలి, దాంతో పాటుగా విద్యాశాఖలో విలీనం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుకనే ఈరోజు 15వ రోజు సందర్భంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారికి మేము వినతి పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. సార్ మనసు మార్చి తొందరగా మాకంతా కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా, మా న్యాయమైన డిమాండ్లను సాధించే విధంగా ఒక తీపి కబురు అందించాలని ఈరోజు మరి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు బి శంకరమ్మ, కేజీబీవీ ఏనుగుండ స్పెషల్ ఆఫీసర్. సార్, మేము గత 15 రోజుల నుంచి సమ్మెలో ఉన్నాము. సమగ్ర శిక్షలో వివిధ విభాగాల వారం అందరం రాష్ట్రంలో 19,600 మంది ఉన్నాము. దయచేసి వెంటనే మా డిమాండ్లను నెరవేర్చండి. మేము శాంతియుతంగా ప్రభుత్వానికి సానుకూలంగా మాత్రమే సమ్మె చేస్తున్నాము. మా డిమాండ్లను నెరవేర్చండి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మిమ్మల్ని వేడుకుంటున్నాము. కేజీబీవీలలో పిల్లలకి బోధన ఆగిపోయి 15 రోజులు అవుతున్నదండి. పేరెంట్స్ చాలా ఆవేదనతో ఉన్నారు, పిల్లలు ఆవేదనతో ఉన్నారు. మా ఆవేదనని అర్థం చేసుకోండి సార్. మాకు మీరు ఇచ్చినటువంటి డిమాండ్ హన్మకొండ వేదికగా ఏదైతే మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీని మేము అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీ పైన మాకు నమ్మకం ఉన్నది సార్. మీరు ప్రజాపాలన అన్నారు కాబట్టి పాలమూరు ముద్దుబిడ్డగా మేము ఇక్కడ నుంచి పాలమూరు వేదికగా మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి మరొకసారి మీకు వినవించుకుంటున్నాం సార్. దయచేసి మా సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తారనే నమ్మకం మాకున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.